పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. పెదవేగి మండలం ముండూరు గ్రామ సభలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త దేవిబాలపై టీడీపీ నేత సురేష్ తీవ్ర దాడి చేశారు. ఘటనలో దేవిబాలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాడి చేసిన సురేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభలో టీడీపీ నేతల దాష్టీకం ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారిపై టీడీపీ నేత దాడి చేసిన పరిస్థితి, అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ పోతురాజు. చెప్పండి, గ్రామ సభలోనే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త పైన దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఏ అంశంపై గ్రామ సభ నిర్వహించారో, అసలు అక్కడ ఏం జరిగింది? ప్రధానంగా చూస్తే కనుక క్షేత్రస్థాయిలో గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచులు ఉంటారో వారిపై కూడా టీడీపీ నేతల దాష్టికాలు కొనసాగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా జమ్మూరు నుంచి జరుపుకున్నటువంటి పెదవేగి మండలం ముండూరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ను కూడా గత కొన్నాళ్ళుగా పార్టీ మారాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా టీడీపీకి చెందినటువంటి అన్నపనేని సురేష్ ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తో పాటు అతని భర్తలో కూడా వేధింపులు గురి చేస్తారు. అదే రీతిలో ఈ రోజు గ్రామ సభలో పాల్గొన్నటువంటి ఎవరైతే భర్తన్నారో సర్పంచ్ సంబంధించిన భర్త రాష్ట్రీయ దేవిబాల ఎవరైతే ఉన్నారో ఆమెపై కూడా అతనిపై కూడా దాడి చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ దాడికి సంబంధించినట్టుగా గతంలో చేసినటువంటి ఫేక్ బిల్లులు ఏదైతే పనులు చేసినటువంటి టీడీపీ నేతలు ఫేక్ బిల్లులు పెట్టినారో ఆ బిల్లులకు సంబంధించి సర్పంచ్ సంబంధించినటువంటి సంతకం పెట్టాలి అని చెప్పి బలవంతం చేస్తారు. అదే రీతిలో లేకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పదవి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవాలంటూ కూడా హుకుం జారీ చేస్తారు. అలాంటి తర్వాత తాము సంతకం పెట్టినట్లు చెప్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా కోపోదుస్తున్న టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా వారు కూడా దాడి చేశారు. కింద పడేసి చిత్తపండ్లు కొట్టినటువంటి ఉంది. పూర్తి స్థాయిలో ఈ దాడి అంతా కూడా అక్కడ వారు కూడా ఆపినా కానీ పూర్తి స్థాయిలో ఎవరైతే భర్త ఎవరైతే ఉన్నారో వైసీపీ సర్పంచ్ భర్త రాచూరి దేవిబాల కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఓకే రాజు, థ్యాంక్ యూ.